పాత బస్తీ మెట్రో నిర్మాణానికి రేపు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. 5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించింది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ మెట్రో మార్గాన్ని ఓల్డ్ సిటీ మీదుగా ఫలక్నుమా వరకు పొడిగించనున్నారు. ఓల్డ్ సిటీ మార్గంలో 5 స్టేషన్లను నిర్మించనున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలా కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకోమన్నారు. అభివృద్ధి కోసం కేంద్రం సహకారం తప్పనిసరిగా తీసుకుంటామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ దిక్కుమాలిన పాలనతో ప్రజలకు శిక్ష పడిందన్నారు. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ కు భూమి పూజ చేశారు సీఎం. ఎన్నోసార్లు నేను కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపరచడం జరిగింది. ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కలిసి మాట్లాడిన తర్వాత ఈ పనుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం గతంలో కొట్టొచ్చినట్టుగా నా దృష్టికి వచ్చింది. అందుకే అధికారులను పిలిచి సమీక్షించి తక్షణమే కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒక అడుగు ముందుకు వేసి పూడూరులో 2900 ఎకరాల భూమిని తక్షణమే నేవీ అధికారులకు అప్పజెప్పడం జరిగింది. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో పబ్బులు, గంజాయి, డ్రగ్స్ మాత్రమే వచ్చాయని విమర్శించారు. మెట్రో ఫేజ్ 2 కోసం నిధులు అడుగుతామని చెప్పారు. అభివృద్ధి కోసం మెట్టు దిగడంలో తప్పు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నగరంలో వాళ్ళు సాధించిన అభివృద్ధి గత 10 సంవత్సరాలలో ఏదైనా అంచనా వేస్తే గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చినాయి, పబ్బులు వచ్చినాయి. ఈ 3 పనులు తప్ప వాళ్ళ హయాంలో జరిగింది ఏం లేదు. మీరు హ్యాపీగానే ఉన్నారు, మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, మీకేం ఇబ్బంది లేదు. కానీ ఉత్తర తెలంగాణ ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎలివేటెడ్ కారిడార్లు, ఈ రోడ్లు అభివృద్ధి జరగాలి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మెట్టు దిగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉన్నత వర్గాల ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఒకే చోట నిర్మాణం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశానన్నారు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఒకసారి దొరల చేతుల్లో ఉంటే ఒకసారి దళితుల చేతుల్లో ఉంటుందన్నారు సీఎం. దొరలకు ఇష్టమున్నా లేకున్నా ఈనాడు శాసనసభలో గడ్డం ప్రసాద్ గారిని అధ్యక్ష అని పిలవాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బంజారాహిల్స్ లో డాక్టర్ బాబు జగజీవన్ రావు భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, స్పీకర్ ప్రసాద్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 10 ఏళ్ల కాలం గిర్రున తిరిగితే ఇవాళ అసెంబ్లీలో ఆ దొరలకు ఎవరికి మైక్ ఇవ్వాలన్న మా మిత్రుడు గడ్డం ప్రసాద్ చేతిలో ఉంది. దీని భావం మీకు అర్థం అయి ఉంటుంది కదా, నేనేం చెప్పదలుచుకున్నాను. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఓసారి దొరల చేతులు ఉంటే ఓసారి దళితుల చేతులకు వస్తుంది పెత్తన. శాసనసభలో వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా, కడుపులో మంటగా ఉన్నా, గుండెలో బాధగా ఉన్నా అధ్యక్ష అని మా మిత్రుడు గడ్డం ప్రసాద్ గారిని పిలవాల్సిందే. ఆయన చూపును ఆకర్షించడానికి, ఆయన ఇచ్చే మైక్ కోసానికి ఎదురు చూడవలసిందే. ఇవాళ శాసనసభలో స్పీకర్గా వారు బాధ్యత తీసుకున్నారంటే శ్రీమతి సోనియా గాంధీ గారు. సికింద్రాబాద్ లోని ఆర్మీ డెంటల్ కాలేజీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న సీఎం విద్యార్థులకు పట్టాలను అందజేశారు. పట్టా పొందిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు సీఎం. టుడే ఐ సీ బ్రైట్ స్టూడెంట్ హూస్ ఫేసెస్ ఆర్ షైనింగ్ విత్ జాయ్ అండ్ ప్రైడ్ ఆన్ ద ఫేసెస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. I would lastly like to congratulate ACDS for making special efforts to provide oral health care to the poor through their outreach and awareness programs. My best wishes to all of you for your future. ఓల్డ్ సిటీ మెట్రోకు రేపు భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ మెట్రో మార్గాన్ని ఓల్డ్ సిటీ మీదుగా ఫలక్నుమా వరకు పొడిగించనున్నారు. ఓల్డ్ సిటీ మార్గంలో 5 స్టేషన్లను నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ మార్గానికి సంబంధించిన సాయిల్ టెస్టులు, డ్రోన్ సర్వే పనులు పూర్తి చేశారు అధికారులు.